నల్గొండ పట్టణం ఆర్జాలబావి శివార్లోని నిధి పైపుల కంపెనీలో దొంగతనానికి పాల్పడిన నిందితులను నల్గొండ పోలీసులు కేవలం 48 గంటల్లోపు అరెస్టు చేసి నల్గొండ పోలీసుల సత్తాను మరోసారి చాటి చెప్పారు. నిందితుల నుండి 60 లక్షల విలువైన వస్తువులను చోరీకి ఉపయోగించిన ఆటోను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం నల్గొండ రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిధి పైపుల కంపెనీలో చోరీకి సంబంధించిన వివరాలను నల్గొండ అదనపు ఎస్పీ రమేష్ మీడియాకు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం హమీద్ హుస్సేన్, జహంగీర్ ఆలం, షఫీక్ ఆలం, మహమ్మద్ ఇస్లాం, కమల్ హుస్సేన్, కైసర్, నూర్ ఖాసింలు అనే రోహింగ్యా ముస్లింలు బర్మా దేశం నుండి భారతదేశానికి శరణార్థులుగా వచ్చి హైదరాబాద్ బాలాపూర్లోని రాయల్ కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరందరూ మహేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో దొంగతనాలకు పాల్పడి జైలుకు వెళ్లి వచ్చారు. వీరంతా ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతూ వచ్చిన డబ్బులతో మద్యం తాగుతూ జలసాలు చేసేవారు. అలా వాటికి అలవాటు పడి ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో పట్టణ శివార్లలోని కంపెనీలను టార్గెట్గా చేసి విలువైన వస్తువులను చోరీ చేసేవారు. అలా చోరీ చేసిన వస్తువులను హైదరాబాద్లోని స్క్రాప్ దుకాణాలలో విక్రయించి వచ్చిన డబ్బులను జల్సాలకు వాడుకునేవారు. ఈ నేపథ్యంలో ఈ నెల 7న నిందితులందరూ కలిసి నల్గొండ పట్టణ శివార్లోని ఏదైనా కంపెనీలో దొంగతనం చేయాలని నిర్ణయించుకొని ఒక ప్యాసింజర్ ఆటోను కిరాయికి తీసుకుని వారే నడుపుకుంటూ హైదరాబాద్ నుండి నల్గొండకు వచ్చారు. నల్గొండ పట్టణ ఆర్జాలబావి శివార్లోని నిధి పైపుల కంపెనీ వద్ద సెక్యూరిటీ గార్డు లేని సమయాన్ని చూసుకొని గేటుకు వేసిన తాళాన్ని పగలగొట్టి లోనికి వెళ్లి పైపులు తయారు చేయడానికి ఉపయోగించే 40 ఇత్తడి సైజర్లు, 35 బ్యాటరీలు, యూపీఎస్ బంచ్ కేబుల్తో పాటు ట్రాన్స్ఫార్మర్ను పగలగొట్టి అందులో ఉన్న సుమారు 50 కేజీల రాగి వైరును చోరీ చేశారు. అప్పటికే తెల్లవారుతుండటంతో చోరీ చేసిన సొత్తును ఆటోలో వేసుకుని వెళ్లలేక కంపెనీ దగ్గరలో ఉన్న చెట్ల పొదల్లో దాచి ఆటోలోనే బాలాపూర్కు వెళ్లిపోయారు. దీనిపై నిధి పైపుల కంపెనీ యజమానులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నల్గొండ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో తిరిగి ఈ నెల 12న అర్ధరాత్రి సమయంలో మొదటి 3 నిందితులు హైదరాబాద్ నుండి ఆటోలు నల్గొండకు వచ్చి చోరీ చేసిన వస్తువులను దాచిన స్థలం నుండి ఇత్తడి సైజర్లు, కాపర్ వైర్లను ఆటోలో వేసుకుని హైదరాబాద్ వైపు వెళ్తుండగా మార్గ మధ్యంలో చెర్లపల్లిలోని బుద్దారం రోడ్డు శివారులో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా వీరు అనుమానాస్పదంగా కనిపించారు. పోలీసులను చూసి వీరు తప్పించుకోవడానికి ప్రయత్నించగా పోలీసులు 3 నిందితులను అరెస్టు చేసి వారి వద్ద ఉన్న ఇత్తడి సైజర్లు, బ్యాటరీలు, యూపీఎస్ బంచ్ కేబుల్, కాపర్ వైర్తో పాటు దొంగతనానికి ఉపయోగించిన ఆటోను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 60 లక్షలుగా ఉంటుందని అదనపు ఎస్పీ రమేష్ తెలిపారు. మరో 4 నిందితులు మహమ్మద్ ఇస్లాం, కమల్ హుస్సేన్, కైసర్, నూర్ ఖాసింలు పరారీలో ఉన్నారని, వీరిని త్వరలోనే అరెస్టు చేస్తామని చెప్పారు. నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి పర్యవేక్షణలో నల్గొండ 2 టౌన్ సీఐ రాఘవరావు, నల్గొండ రూరల్ ఎస్ఐ సైదాబాబుతో పాటు వారి సిబ్బంది చాకచక్యంగా నిందితులను అరెస్టు చేయడంతో అదనపు ఎస్పీ రమేష్తో పాటు జిల్లా ఎస్పీ శరశ్చంద్ర పవార్లు పోలీసు అధికారులు సిబ్బందిని అభినందించారు. రూరల్ పోలీస్ స్టేషన్ నల్గొండ లిమిట్స్లో అర్జాలబావి గ్రామ శివారులో నిధి పైపుల మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది. 7వ తారీఖు రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి దాని యొక్క గేటు తాళాలు పగలగొట్టి దాంట్లో ఎవరు లేరు, వాచ్మెన్. దాంట్లో ఉన్నటువంటి ఈ పైపులకు తయారు చేసేవి ఇత్తడి సైజర్లు, అదేవిధంగా అమరాన్ కంపెనీకి సంబంధించిన బ్యాటరీలు, యూపీఎస్ బంచ్ కేబుల్ వైరు, అదేవిధంగా కాపర్ వైరు ఒక 50 కేజీల వరకు ఉంటుంది. వీటితో ఈ వస్తువుల్ని దొంగతనం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా మన డిఎస్పీ శివరామరెడ్డి గారు నల్గొండ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో 3 టీములు ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్ఐ సైదాబాదు లోకల్ ఎస్ఐ గారు, సిఐ గారు రాఘవరావు గారు, అదేవిధంగా డిఎస్పీ గారు 3 టీంలు ఏర్పాటు చేసి దీని మీద నిఘా చేస్తే ఉంచాము. నిన్న రాత్రి మన సిఐ గారు, ఎస్ఐ గారు వెహికల్ చెక్ చేస్తున్నారు. ఈ చెర్లపల్లి దగ్గరలో ఎర్లీ మార్నింగ్ చేస్తున్నారు. బుద్దారం రోడ్డు చెర్లపల్లి గ్రామ శివార్లో ఈరోజు ఎర్లీ మార్నింగ్ వెహికల్ చెక్ చేస్తుంటే ఒక ఆటో వీళ్ళని చూసి ఆపకుండా పారిపోవడానికి ప్రయత్నం చేశారు. మన వాళ్ళు సీజ్ చేసి దాన్ని పట్టుకున్న తర్వాత అందులో ఉన్న వ్యక్తుల్ని ప్రశ్నిస్తే వాళ్ళు సరైన సమాధానం చెప్పట్లేదు. ఇక్కడ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి వెరిఫై చేస్తే ఉంది. అందుట్లో కూడా ఆ మెటీరియల్కు సంబంధించి కొంత ఆటోలో మెటీరియల్ కూడా ఉందన్నమాట. పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత విచారిస్తే వీళ్ళు ఆ దగ్గరలోని
ఒక చెట్ల పొదల్లో దాచినట్టుగా మనకు అర్థమైంది. ఎందుకంటే అది చాలా బరువు ఉంటాయి అవి, వాటిని తీసుకెళ్ళడం ఇబ్బంది కాబట్టి ఆటోలో దొంగతనం చేసిన రాత్రే దగ్గరలో ఉన్న చెట్ల పొదల్లో ఈ వస్తువులన్నీ అక్కడ దాచిపెట్టారు. కొన్ని వస్తువులు తీసుకెళ్లే క్రమంలో వాళ్ళు ఎర్లీ మార్నింగ్ దొరికారు. తర్వాత ఎక్కడ దాచారో కూడా చూపిస్తే అవి కూడా సీజ్ చేశారనమాట. వీటి వర్త్ వచ్చి సుమారుగా 60 లక్షలు ఉంటుందన్నమాట. దీంతోపాటు ఈ నేరానికి వాడినటువంటి ఆటోను కూడా మన వాళ్ళు సీజ్ చేశారు. ఇంత తక్కువ రోజుల్లో మన నల్గొండ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ టీములు పనిచేసి డిటెక్ట్ చేశాయి. చాలా అభినందనీయము. ఇందు మూలంగా చెప్పేది ఏంటంటే, ఎవరైనా సరే ఈ పండగ సందర్భంగా కనుక ఊర్లకు వెళ్తున్నారు కాబట్టి విలువైన వస్తువులు ఇళ్లలో పెట్టవద్దు. అదేవిధంగా ఒకవేళ ఉన్నా కూడా చుట్టుపక్కల వాళ్ళకి చెప్పండి, లేకపోతే సీసీ కెమెరాలు పెట్టుకోండి. వాటి ద్వారా మనం నిఘా వేయచ్చు. లేకపోతే లోకల్ ఎస్ఐ గారు కూడా ఇన్ఫర్మేషన్ చేస్తే మా వాళ్ళు నైట్ పూట కొంచెం పెట్రోలింగ్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ ప్రజలకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ కేసులో డిటెక్ట్ చేసినటువంటి మన పోలీసు స్టాఫ్ ఉన్నారు, వాళ్ళకి రివార్డులు ఇవ్వబడతాయి. అయితే వీళ్ళు వివరాలు ఏంటంటే, హమీద్ హుస్సేన్ 35 సంవత్సరాలు, జహంగీర్ ఆలం 30 సంవత్సరాలు, షఫీక్ ఆలం 39 సంవత్సరాలు. వీళ్ళందరూ కూడా రోహింగ్యా ముస్లిమ్స్. 2012-13లో భారతదేశానికి సంబంధించి ఒక ఐడి ద్వారా మన దేశానికి వస్తారు. ఈ బాలాపూర్ దగ్గరలో ఉంటారు, వీళ్ళు క్యాంపులో ఉంటారు. అయితే వీళ్ళు చెడు అలవాట్లకు బానిసలయ్యి, తాగుడికి బానిసయ్యి ఇట్లాంటి నేరాలు చేశారు. దీంట్లో ఈ హమీద్ హుస్సేన్ మరియు ఇతరులు కూడా 2024లో ఈ మహేశ్వరం పోలీస్ స్టేషన్లో దొంగతనం కేసులో జైలుకి వెళ్ళి వచ్చారు. ఆ కేసు కూడా ఇంకా పూర్తి కాలేదు, బెయిల్ మీద వచ్చారు. వాళ్ళు ఇంతలోనే నల్గొండ రూరల్ పిఎస్ లిమిట్స్లో దొంగతనం చేశారు. వీళ్ళతో పాటు ఇంకా నలుగురు ఇంకా దొరకాలి. మహమ్మద్ ఇస్లాము కొంతమంది ఉన్నారు, పేర్లు నలుగురు ఉన్నారు. వాళ్ళని కూడా త్వరలో పట్టుకుంటామండి.